ఎట్లా ఉంది ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఇక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వెంకరెడ్డి. ఆ, ఎట్లా ఉంది వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారిది? ఇక పనితీరు అంటే ఆయన చేస్తుండేమో కానీ ఇక్కడైతే పనులు ఏమో అందలేదు. ఆ, ఇప్పుడు ఇక రోడ్డు ఇప్పుడు సంవత్సరం అయింది, ఇక మళ్ళీ ఆగింది. ఆ, ఇక ఇల్లూరు దాకా వచ్చింది, అదే ఈ వెంకటార్ పాలెం దాకా పోసారు, ఉమ్, మళ్ళీ ఆపినరు. ఉమ్, ఇక మరి ఆ నదులు లేకనో ఆ పట్టినోడు గుత్తదారికి పైసలు లేకనో ఉమ్, ఇక ఎటనో కానీ పని అయితే కాలేదు ఇంకా. ఉమ్, ఇక ఆయన చేసి ఉంది ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు అని ఉమ్, ఇప్పుడు మా కాడ 20 ఇళ్ళు ఏమో పెట్టిందట. ఉమ్. వస్తున్నా ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నా? 25 10 20 15 మంది దాకా వచ్చినాయి. ఇంకో 15 మందికి అసలే ఇంకా ఆడు కట్టుకునే సాయి లేదు, ఇది ఇచ్చే సాయి లేదు. మరి ఆయన కొన్ని పైసలు పెట్టుకుంటేనే అది అవుతుందట. మరి అదే ఆయన ఇచ్చే పైసలతో అవుతట్లేదా అంటే ఒక రూమ్ 2 రూమ్లు అయితే అవుతాయేమో కానీ ఇక ఈయన ఒక రూమ్ 2 రూమ్ పెట్టలే, ఆడు కట్టలే. ముందర పెట్టుకోవాలా మళ్ళీ పైసలు అట్ట ముందర పెట్టుకోవాలట. ముందర ఆయన దగ్గర ఉన్నాయి పెట్ట. ఇక వ్యవసాయం చేస్తే 6-3 అవుతున్నాయి. ఆ కోసిన వాళ్ళకు కూలకు నాట్లకు ఆడికే సరిపోతుంది. ఇక ఆ పైసలు కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేడు. ఇస్తలేడు అసలు. ఆ రైతు నాటబెట్టి ఇప్పుడు వర్షే ఒడ్లు అమ్ముకునే కాడికి వచ్చిందిగా, ఇవాళ 1 ఎకరానికి వేసిందని చెప్తుండగా ఇంకేవాడు ఇంకా వాళ్ళు పడేయో పడలేదో తెలియదు. ఎట్లా మరి ప్రజాపాలన అంటారు, రైతును రాజు చేస్తా అన్నారు. ఏ రాదాడు ఉన్నాడే మళ్ళీ బయట కిందకి వస్తే రాజు చేసేటోడు రైతు బంధు ఆడు ఎప్పుడు వేయాలి, తుకాలు పోయి తొలగి వేయాలి. వ్యవసాయం మనం ఎటు తుకాలు పోసే ముందలేక అప్పుడు ఆయన వేసిండు. ఇదే యాసంగి రోజుల్లో మళ్ళీ కత్తెర తుకాలు ఏ తోలే పైసలు వేసిండు. ఆయన కూడా ఏం వేసిండంటే ఆ గుట్టలకు చెట్లకు 100 ఎకరాలు ఉన్నోనికి వేసిండు కానీ బక్కోనికి నా పేరు మీద పట్టే లేదు. నీ దగ్గర బియ్యం కొంటే అన్నదమ్ముల దగ్గర కొంటే ఒక అన్న పేరు మీద పట్ట ఉంటే తమని గానే లేదు. వీళ్ళు కూడా చెప్పారు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఈ గాడ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు అట ఇప్పుడు నువ్వే అసలు శాతకాలం నాసుడు చేయించుకోవాలంటే అప్పుడు 10,000 ఉండేనట్టు ఇప్పుడు 20,000 అయిందట మాట. ఇక ఏం చేయించుకుంటాడు ఆయన పట్ట, ఈయన పెట్టుబడి పెట్టుకొని ఇది సరిపోతుండే. గత ఏం లేదు. ఈ గత కేసీఆర్ ప్రభుత్వంలో ధర్ని అని చెప్పేసి మోసాలు చేసారు. వీళ్ళేమో భూభారత్ తెచ్చి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిళ్ళు. పట్టాలు లేవు గిట్టాలు లేవు. ఇక ఉన్న ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇంకేం ఆడిచ్చింది చెప్పు. ఈ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు వ్యక్తి చాలా మంచివాడేనా? ఇక అప్పుడైతే వాళ్ళు ఉన్నంతసేపు కేసీఆర్ ఉన్నంతసేపు తిరిగా నడిచింది. ఆయన 100 ఎకరాలకు పైసలు వేసి పాడు చేసింది. కానీ ఒక 10 ఎకరాలు ఉన్నోడు మామూలు రైతు. ఇప్పుడు ఒక మామూలు రైతుడు ఇక 10 ఎకరాల కానీ చేసిన ఓ తీరుండు. 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాడు. ఈడ ఎకరం ఉన్నాడు, 6 ఎకరం ఉన్నోడు ఉన్నాడు. 6 ఎకరం ఉన్నోని పైసలు పడలే, ఎకరం ఉన్నోని పైసలు పడలే. ఇక ఎవరు పడే ఆ 30 ఎకరాల నూనె పడే ఆయన వేసినప్పుడు కూడా. ఇక పట్టాలు కాలేదు చేతగాక చేపించుకోకుంటే. ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పారు, వస్తున్నాయి ఏమైనా? రాలేదే. ఇక వస్తే ఎందుకు చెప్పం. 6 గ్యారెంటీలు ఏం లేదు. ఆయన ఇచ్చినవి ఒక ముసలి పింఛన్ పైలు ఆయన ఇచ్చినవి అయ్యే పైసలు 2,000 రూపాయలు. 2016 అన్నాడు. ఆ 16 రూపాయలు కూడా ఆడు ఇస్తేనే లేదు. ఆ చిల్లర లేవంటాడు, అది అటైపోతుంది. ఇక ఆ 16 రూపాయలు ఓడి అడుగుతుండే, ఇక అడుగుతలేరు. ఇక నేను ఆ ఓడి అడగదని మనకేది కానీ వంజాలు ఆడిపోతాను అంతే. ఏం లేదు. నల్గొండకి ఏమైనా అభివృద్ధి చేసిండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాక? ఏది ఇక ఇప్పుడు ఏం చేస్తాడో. ఇక 5 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు కదా ఎమ్మెల్యే. ఏమైనా అభివృద్ధి చేసిండా ఈ నల్గొండ ప్రాంతానికి? వెంకరెడ్డి భూపాల్ రెడ్డి ఉండే, ఇప్పుడు వెంకరెడ్డి వచ్చింది మళ్ళా. భూపాల్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండే అప్పుడు? ఇక ఆయన దాన్ని చదువుకుని అంతవరకు ఉన్నాడు. ఇక అంతే ఏం లేదు. ఆయన ఉన్న వాళ్ళకి ఇప్పుడు భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తాడు. ఎవరు కేసీఆర్ ఉన్నాక 3 తడవలు చేస్తానంటే ఒక్కసారి కాకుండా 3 సార్లు మొదలు రుణమాఫీ చేస్తానంటే ఇక మనం ఆ బ్యాంకు పైసలు కట్టలే కనుక రుణమాఫీ చేస్తానంటున్నాను. రూపాయి చేస్తే 3 రూపాయలు అయినాయి. నేను రూపాయలు తెచ్చుకున్నాయి. ఊరికే ఈ ఒడ్లు పండుగ మిత్తి కట్టి అసలు ఉంచుకుంటే అయిపోయేది. అంతేగా మరి 3 బాల పెరిగింది అది రుణమాఫీ అయితే. మళ్ళీ నల్గొండ ప్రాంతానికి ఎవరు మరి ఈయన వచ్చి రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు తెచ్చుకొని రేపే చేస్తారు రుణమాఫీ అన్నాడు. 100 రోజుల్లో చేస్తా అని చెప్పిండు. అదే మరి అట్లాంటి అంతకుముందు ఉన్నాయి. మరి పాతపు తీర్పలేక అలా ఉన్నాయి. ఈయన చేస్తానంటే ఆగాయి. మళ్ళీ ఈయన చేస్తున్నాడు కాబట్టి ఇక వీళ్ళు కట్టకుంటుంటే మిత్తి రియలైజ్ చేసుకొని అలా పెట్టుకుని అంతే. ఇకేమి మళ్ళీ వస్తారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ? మళ్ళీ ఆడతారు. ఇక రైతుకు రుణమాఫీ చేస్తున్నాడు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. నల్గొండ ప్రాంత ప్రజలని కంటి రెప్పలా కాపాడుకుంటున్నా మళ్ళీ నాకే ఓటేస్తారని చెప్తా ఉండు. నిజమే.
ఎట్లా చెప్పి ఇలా నువ్వు ఎలా ఇక్కడ పోయి పెడితేనే పెట్టిండు ఎంత అంటాడు ఓడైనా ఉన్న రైతు బంధే బంద్ చేసి రుణమాఫీ చేస్తానంటే కళ్యాణ లక్ష్మి పోయింది. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అప్పుడు ఆయన ఇచ్చిందే ఈయన బంగారం ఇస్తా అన్నాడు. ఇక తులవాడు ఇచ్చిండు అసలు ఇల్లు కట్టిన కళ్యాణ పైసలు వస్తలేవే చెప్పు చెప్తే 2 ముచ్చట్లు చెప్పిన 2 చేయి నేను 10 చేయమంటలేరు. నేను 10 చేయమని అడిగాను ఎవరన్నా అడగలేగా. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఈ పల్లెటూరు రాలేదా ఇక ఫ్రీ బస్ అడుగు సార్ మా ఊరి బస్సే లేదు అసలు. ఇన్నారా బస్సు ఏమో కానీ ఆటోదన్నా పోయేదా ఇల్లూరు దాకా. ఇల్లూరు పోవాలంటే మించి తిరిగి అటు తిరిగిపోయి మళ్ళీ అటు తిరిగి ఇటు రావాలి. ఆటోలోనే పెట్టురా మాయగారు అన్నాం. ఇక ఎందుకంటే ఎక్కువ ఏం చేస్తావా పొద్దుదాము 2 మారదాము 2 అన్నా నీ ఇప్పుడు మావాడు అప్పుడు సర్పంచ్గా ఉన్నాడు మా తమ్ముడే. 12 సార్లు వచ్చింది బస్సు. ఇప్పుడు అసలు తెల్లారుదామున 6ంటికే ఇక్కడ ఉండేది 10కి వచ్చేది. అక్కడ తిప్పడితేలా అక్కడ మన గోధుమ. ఇప్పుడు వస్తలేదా? యాదగిరి ఉన్నప్పుడు అప్పుడు సిపిఎం పార్టీ ఆయన. మళ్ళా అది అంతా పేదోళ్ళ పార్టీ ఉన్నది ఏం కాదు అది. మరి అట్టేటప్పుడు కొట్లాడి అన్ని నదులన్నీ తీసుకొచ్చాను. ఇలా బొచ్చ నదులు వస్తుంది. ఏ బజారు చేసింది లేదు, ఎక్కడ ఏం చేసింది లేదు. ఇక్కడ కాలువ నీళ్ళు వస్తుంది చూసిన. ఆ ఎస్ఎల్బీసీ కాలువ కూడా రాఘవరెడ్డి ఉన్నాం కొట్లాడిందే. చెప్తాను ఓడిదేలే. ఇంకా అటు ఇటు మాధవరెడ్డి సచ్చినోడు ఉండేగా ఆయన. మళ్ళీ నల్గొండకి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? భూపాల్ రెడ్డి లేకుంటే ఇక ఈ భూపాల్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా పని చేస్తే ఎవరు వచ్చినా మనకు ఒకటే. ఆయన పాలన జనం గురించి ఇలా పిండి బస్తాల కన్నా బాలైన సారు. ఇప్పుడు నీకు చదువు వచ్చింది, నువ్వు ఆ చెల్లులో పెద్ద చెల్లు ఉంటే దాంట్లో కొట్టుకుంటువి. ఇక నేను అయ్యా కసి కొట్టును మా పిండి బస్తాలు వచ్చినాయి అట్లా అంటే నీ దగ్గర కురుకొచ్చరికి అయ్యిపోయినాయి ఆయన. గతంలో ఎట్లా ఇలాంటి అప్పుడు టాక్ ఉన్నదే సార్. ఆడు కేసీఆర్ చేసినప్పుడు పిండి బస్తాలు టాక్ ఉన్నాయి. రైతులకు అన్ని అంగుల ప్రకారంగా వేసాడు. ఇలా ఆడు పోయిందని అన్యాయం కాదు కానీ మార్పు అని చెప్పి ఇదేనా మార్పు? ఇదే మార్పు. ఏ మార్పే? రైతులు గుద్ది సత్య మార్పు. ఇక చేస్తారు 2 రోజులు అయితే వదిలిపెట్టుకొని చేస్తారు. ఒక్కొక్క మంచిగా రాజు చేస్తున్నాను. ఏ రాదాడా పాత ఇప్పుడు ఆ పొలవల పాటకు పిండి చక్కగా ఏదన్నా పాటే పడదా. మందులు కొట్టి ఆడికే పెట్టుబడి సరిపోతుంది. ఈయన పైసలు వేయరా. సన్నట్లకు బోనస్ పడ్డా? ఏం పడుతుంది అమ్మ బోనస్. మళ్ళీ వస్తాడా రేవంత్ రెడ్డి? కష్టమా? రాదు. రాడు.